కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజు రోజుకు ఇతర పార్టీల నుండి తరలి వస్తున్న నాయకులతో మరింత బలం పుంజుకుంటోందని ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 50వ డివిజన్ పరిధి రాజేంద్రనగర్ కు చెందిన వడ్డాది శ్రీనివాస్ చిన్నాల ఆధ్వర్యంలో 50 మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులు పంతం నానాజీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ యూత్ సభ్యులు, జన సైనికులు పాల్గొన్నారు. దీంట్లోకి ఖచ్చితంగా రేపన్న రోజు 12,50,000 కోట్లు అప్పుల్లో ముచ్చేసి 91,000 కోట్ల రూపాయలకి పద్దు లేకుండా వెళ్ళిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పారిపోతా ఉన్నాడు. ఇక్కడి నుంచి చిన్నగా జైలుకి వెళ్ళిపోతా ఉన్నాడు. జైలుకి వెళ్తున్న వ్యక్తి దగ్గర ఎన్ని రికవరీ చేయలేం, మనం పెట్టలేం, చేయలేం. కాబట్టి ఒక కేంద్రం యొక్క సహాయం ఉండాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే. అందుకని భారతీయ జనతా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి ఈ పొద్దున ఖాయం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ నగ్గేయడం ఒకటే కాకుండా నగ్గిన తర్వాత పరిపాలన కూడా ఎలా చేయాలన్న దాని మీద ఇంత ముందు ఆలోచించి తను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ 2 ఏరియాలు వీడి కంట్రోల్లోనే ఉన్నాయి. వీడిని 10 రోజులు బట్టి నేను బతిమాలుకున్నాను. మన దాంట్లో దూరి మన పార్టీలో జాయిన్ అయ్యి మనకి మంచి సహకారం ఇచ్చి వీడి ఆధ్వర్యంలో అంతా చాలా జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా మంచి నిర్ణయం. కొత్తగా ఫస్ట్ టైం ఓటు వచ్చిన 10 మంది దాకా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం. పర్సనల్గా చెప్పాలంటే నానాజీ గారికి నాకు 40 సంవత్సరాల బంధం. మంచి వ్యక్తి, కార్యదక్షుడు, ఏదైనా అనుకుంటే అందరికీ కూడా నిలబడగలడు. ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉంది.